ఏపీలో చాలా మంది కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వివిధ సమీకరణాల్లో భాగంగా వారికి ఛాన్స్ దక్కలేదు. ప్రధానంగా పిఠాపురం వర్మ గత 2 ఏళ్లుగా పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును కూడా త్యాగం చేశారు వర్మ. కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అందుకే వర్మ సైతం మెత్తబడి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇంతవరకు వర్మకు ఛాన్స్ ఇవ్వలేదు. నామినేటెడ్ పదవి లభించలేదు. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణ్ అన్న ఆరోపణ ఉంది. అందుకు తగ్గట్టుగానే పిఠాపురం జనసేనతో వర్మకు చాలాసార్లు విభేదాలొచ్చాయి. అయితే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి పవన్ కారణం అన్నది ఒక వాదన. ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో వర్మకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు వర్మ. తెలుగుదేశం టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి తిరిగి టీడీపీలో చేరారు. 2019లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పిఠాపురం నియోజకవర్గాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చారు. ఎన్నికలకు ముందు పవన్తో పొత్తులో భాగంగా ఆ సీటును కోరుకున్నారు. దీంతో చంద్రబాబు ఒత్తిడి మేరకు పిఠాపురం నియోజకవర్గాన్ని వర్మ వదులుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ పదవి హామీతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు వర్మ. కానీ వర్మకు ఇచ్చిన హామీ మాత్రం ఇంతవరకు నెరవేరలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు కూడా ఆ మధ్యన ప్రచారం నడిచింది. వర్మకు నామినేటెడ్ పదవి దక్కకపోవడం వెనుక ఒక కారణం ఉన్నట్లు ప్రచారం నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ఉండరు. అందుకే సమన్వయానికి ఓ 5గురితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఇటువంటి సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారుతారు. గతంలో మంచి పట్టు ఉండడంతో అధికారులతో పాటు ప్రజలు ఆయన వైపు వెళతారు. అది పవన్ కు ఇబ్బందికరం. అందుకే ఎమ్మెల్సీతో పాటు నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో పిఠాపురం బదులు కొత్త నియోజకవర్గం ఏర్పడితే వర్మకు అక్కడి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.